పురుష ప్రయత్నము అనే దాని గురించి ఒకసారి చెప్పండి. పురుష ప్రయత్నము అనేది ఉంది కదా, అసలు పురుష ప్రయత్నము అనేది ఉంది కదా అని నువ్వు అంటున్నావు, లేదంటే చెప్తున్నా. మరి ప్రయత్నం జరిగిన తర్వాత నీ ప్రయత్నం వల్ల జరిగిందా కాదని నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. జరగబోయే దాని గురించి పురుష ప్రయత్నం చేయి చూస్తాం. జరిగిన తర్వాత చెప్పడమే కానీ జరగబోయేదాన్ని ఏం చేయలేదు. ఊహా ప్రయత్నం చేస్తావు అంతే. కలలు కనొచ్చు. సద్భావంతో ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు ఇట్లా ఉంటాయి కదా. ఉంటాయి. ఇప్పుడు మంచి పని చేసేవాడికి మంచి ఫలితం అన్నప్పుడు అది ప్రయత్నం అంటారా, అప్రయత్నం అంటారా? ఎదుటివాడి సొత్తు నువ్వు స్వాధీనం చేసుకుంటే అది స్వప్రయత్నమే, కానీ వాడు వచ్చి పీకతాడు. నువ్వు దాన్ని ఎదుటివాడి సొత్తు కోరకుండా ఉంటే వాడు నీతో స్నేహంగా ఉంటాడు. ఇదే స్వప్రయత్నం. అది తెచ్చుకునేది నువ్వే, ఇది తెచ్చుకునేది నువ్వే. మనం చేసుకునే దాన్ని బట్టి మనం ముందు కర్మ ఆధారపడతాం అంతే కదా. అక్కడ రిజల్ట్స్ దానికి తగ్గట్టు అనుగుణంగా వస్తాయి, కానీ చేసే ముందు ప్రక్రియ స్వప్రయత్నమా కాదా అని నువ్వు చేస్తే నీ ప్రయత్నం. ఇప్పుడు బ్యాంకింగ్ పోయి నువ్వు డిపాజిట్ కట్టుంటావు, వాడిని 1,00,000 ఇవ్వమంటే నీ దగ్గర అప్లికేషన్ రాసి ఇస్తాడు. అది క్లర్క్ క్యాషియర్కి వాడే కదా ఇస్తున్నాడు. కాబట్టి స్వప్రయత్నమే ఇచ్చేది వాడు కాబట్టి. కానీ బ్యాంకింగ్ పూర్తయి డ్యూటీ పూర్తయినాక 1,00,000 రూపాయలు ఇస్తాడా? ఆ విధంగా మంది కూడా ఒక డ్యూటీ పుట్టడం పెరగటం జరగటం ఆ మేరకే జరుగుతుంది. ప్రయత్నం అనేది క్యాషియర్ కాబట్టి క్యాష్ ఇస్తాడు, తీసుకుంటాడు. చంప మీద చెల్లుమటను కొట్టిన చూడు, మన అకౌంట్లో బ్యాలెన్స్ అది మనకి ఇచ్చేసి ఇస్తాడు, అయిపోద్ది. అంతవరకే అతని డ్యూటీ మన అకౌంట్లోకి ఇచ్చి తీసేయడానికి, అంతకని ఎక్కువ డ్యూటీ చేయలేడు. నువ్వు ఆ సీట్లో కూర్చుంటే ఆ పనే కదా చెయ్యాలి, వేరే పని ఏం చేస్తావు? క్యాషియర్ ఇంటికి ఎత్తిపోతాడు 1,00,000 రూపాయలు. లేదే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎటో తిరిగి మనం అంతరిక్షంలోనే ఉంటాం అబ్బా, అది దాటితే పోలేము. దాంట్లో ఎవడు అవుననేదానికి లేదు, కాదనేదానికి లేదు. నీ ద్వారా చేయబడింది, నువ్వు చేసింది కాదు. చేయబడింది. మనం ఒక రోబోలం అన్నమాట. దాని ఫలితం నువ్వే కదా చూపిస్తావు. నీ ద్వారా దొంగతనం చేయబడింది అనుకో, దాని ఫలితం నువ్వే కదా అనుభవిస్తావు. అది స్వప్రయత్నం. ఒళ్ళు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు నేను చేయట్లేదు, నా ద్వారా చేయించబడినప్పుడు ఫలితం నేనేందుకు అనిపిస్తాను? నా ద్వారా చేయించి కూడా అనుభవించాలి కదా గురుగారు. చేసి చూడండి తెలుస్తుంది. అనుభవించడం అన్నప్పుడు ద్వారా కూడా ఉంటుంది, దానికి వచ్చిన రిజల్ట్ కూడా మనకే ఉంటుంది. అది ఇది అన్ని నా ద్వారా చేయించబడుతున్నప్పుడు ఫలితం చేసిన వాడికి తగులుకుంటాడు కదా పోలీసు. నీ ద్వారా ఎవరి ద్వారా నన్ను చేయిస్తే వాడిని అరెస్ట్ చేయడు కదా. అదే ఇక్కడ అదే కదా అవుతుంది గురుగారు. నా ద్వారా చేయించిన దానికి నన్నంటే ఏం లాభం? వాడినాను కదా అంటూ అనుకో.
అయితే ఈ లోకంలో వాడు తెలియదు కదా, వాడు సూత్రధారి ఎక్కడో కూర్చొని చేస్తున్నాడు కాబట్టి వాడు కనిపించాడు కాబట్టి ముందులో నువ్వే సాక్షివి కాబట్టి నువ్వే విట్నెస్ పట్టుకుంటే వాడు అడ్రస్ తెలుస్తుంది. నిన్ను తీసుకొని జైలు వేసి తోమిడు అనుకో, నన్ను కొడితే వాడికి బుద్ధి రాదు కదా. కొట్టేవాడు కూడా వాడే కదా. నువ్వే దొడకపోతావు వాడి దగ్గరికి. అలా కదా గురుగారు, కొట్టేవాడు కూడా వాడే కదా. వాళ్ళ కదా దొంగ వాడే, పోలీసు వాడే. ఎప్పుడు బయటపడతాడు చెప్పు? ఎవరి మీద కేసు పెడతావు? దొంగ మీద పెడతారు కానీ పోలీసుల మీద కేసు పెడతావా? అదే కదా. గురుగారు ఇప్పుడు మాకు తెలియదు, స్వప్రయత్నమే అనిపిస్తుంది, కంటికి అనుభవం అదే అనిపిస్తుంది. కానీ మేము ఏ రకంగా భావించుకోవాలి అనిపించినా అది కాదు మనది అంటే అనుకోవాలా? అప్రయత్నమే అప్రయత్నం అనుకోమంటారు. రోడ్డుకు ఎడం సైడే పోవాలని రూల్. నువ్వు ఆ రూల్ని పాటిస్తావు, ఎడం సైడే పోతుంటావు. ఎదురుకు వచ్చేవాడు నాకే సైడ్ అయితే ఒకటైతే వస్తాడు, ఏమవుతుంది? తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అట్లా రెండు సుప్రయత్నాలే. పద్ధతి మేరకు పోయేవాడు ఒకడు, పద్ధతి లేకుండా పోయేవాడు ఒకడు. అవును. ఇద్దరిది స్వప్రయత్నం అయినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు రోడ్డుకి ఎడమవైపు పోవాలా అని పాటించినప్పుడు అపాయాలు ఏం జరగవు. నియతి అంటాను, నియతి అని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఎడం పక్క పోవాలని రూల్ ఉంటే ఇద్దరు ఎడం పక్క పోతే క్వశ్చన్ ఏం లేదు. స్వప్రయత్నం అనుకో, ఏ ప్రయత్నం అని ఇద్దరు డ్రైవర్లు ఒకే పని చేస్తుంటుంది. ఎడం పక్క పోవాలన్నప్పుడు ఎడం అట్లా ప్రకృతిలో కొన్ని పద్ధతులు అమల్లో ఉన్నాయి. ఆ మేరకు నువ్వు ఏ బాధ లేకుండా ఉంటావు. ఆ మేరకు మనల్ని ఉంచబడాలి కూడా కదా. ఉంచబడేది కాదు, ఉంచబడాలనేది స్వతహాగా ఉనికి లేని వాడికి ఉంచితే కదా ఉంటున్నాడు అనేది. ఎంతవరకు అయితే మనము అనుకుంటామో అంతవరకు మన స్వప్రయత్నమే చేస్తుండాలి. నేను చేస్తున్నానే ఫీలింగ్ ఉన్నంత వరకు స్వప్రయత్నమే గురుగారు చేస్తానే ఉంటాడు. అప్పుడు ఈ ఎదురుగా వచ్చేవాడు స్వప్రయత్నం అనుకుంటాడు, వీడు స్వప్రయత్నం. ఇద్దరు ఒకే ప్రయత్నాన్ని ఇద్దరు స్వప్రయత్నం అనుకుంటే డాష్ అవుతుంది. ఇప్పుడు ఇది స్వప్రయత్నమా దైవేచ్ఛన అని తెలియనప్పుడు ఊరికే ఉండేసేసి అది ఏదైనా వండుకొని ఎడంగా ఉండి చూస్తే ఆ రెండు విషయాలను కూడా అప్పుడు ఉన్నదేదో మనం చేస్తుండేది అదే. అనుకున్నట్టు జరిగితే మనం చేస్తున్నాను అనుకుంటాడు. వ్యతిరేకంగా తను అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అయినప్పుడు దైవేచ్ఛ అంటాడు. పూర్వజన్మ సుకృతము ఇంకోటి ఏదో పేర్లు. మనకి ఏదైనా విషయం చెప్పినప్పుడు అనుభవంలోకి రాలేదు అంటే అన్నప్పుడు మీరు ఏదో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు, అనుభవంలోకి రావట్లేదు అంటే పూర్తిగా ఉండేసేసి పోనక్కడ మనకు దాంతో పెద్ద పని ఏం లేదు అంటే అని చెప్పేసి అనుకోవడంలో కూడా ఉత్తమమైన విషయం లేదు. అదే జరుగుతుంది. మా చివరి ఘట్టం వరకు కూడా అంటే మా జ్ఞానోదయమైనంత వరకు అనుకుందాము, అప్పటి వరకు ఈ పురుష ప్రయత్నము దైవేచ్ఛ విషయంలో మాకు క్లారిటీ రాదు గురువు. రాదు.
అది మీకు ఎంత చెప్పినా రాదు. అంటే రావద్దని కాదు, అది మాకు అనుభవం కాదు. అంటే పురుష ప్రయత్నంనే ఒకరు దైవేచ్ఛ అనుకుంటున్నారు, ఒకరు పురుష ప్రయత్నం అనుకుంటున్నారు, అంతేనా గురుగారు? దైవేచ్ఛ అంటేనే గురువుగారు ఎట్లా అంటున్నారంటే ఉన్నదంతా అంతరిక్షంలోనే కాబట్టి ఇక అంతరిక్షమే చేస్తుంది, అంతరిక్ష జ్ఞానం ఉన్నది కాబట్టి అంటున్నారు గురువుగారు. మనకి లేదు.